My precious children of God, I greet each one of you in the mighty and loving name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మరియు ప్రేమ కలిగినటువంటి నామంలో మీకు శుభములు. Today, the promise which is given to us is from John 14:23. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము నేటి వాగ్దాన వచనముగా మనకివ్వబడి ఉన్నది. Jesus answered and said, "If anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him." యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని చెప్పెను. Father God and Son of God both will come and stay with you, my friend. తండ్రి అయిన దేవుడు మరియు కుమారుడైన దేవుడు వచ్చి మీతో కూడా నివసించెదరు ప్రియమైన స్నేహితులారా. That means we have to read the word of God daily as much as you can. అనగా ఎంతగా వీలైతే అంత అధికముగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవాలి. And you have to pray, pour out your heart's desire, need in the presence of God. మీ యొక్క హృదయంలోని ఆశలన్నింటినీ, అవసరతలన్నింటినీ దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. If you want to become a real true Christian, you have to do these things every day in your life in a particular time. నిజమైన క్రైస్తవునిగా మీరు మారాలి అంటే ప్రతిరోజు ఒక నిర్దేశించబడిన సమయంలో మీరు ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి. Get up early in the morning. ఉదయాన్నే లెగండి. So many youngsters are sleeping till 10 o'clock, 11 o'clock every day. అనేక మంది యవనస్తులు ప్రతిరోజు ఉదయం 10-11 గంటల వరకు నిద్రిస్తూ ఉంటారు. Do like Jesus as he did. కానీ మీరు యేసయ్య చేసిన రీతిగా చేయాలి. In the same way we read about Mary, sister of Martha, how she had a close walk with the Lord. అదే విధంగా మార్త సహోదరి అయిన మరియా దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నదో చూస్తాం. The Lord Jesus himself says in Luke 10:42, one thing is needed, and Mary has chosen that good part which will not be taken away from her. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభువు వారే ఈ విధంగా చెబుతున్నారు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. Luke 10:39 verse says that Mary also sat at Jesus' feet and heard his word. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం ప్రకారం మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. Hear the word of God. దేవుని వాక్యాన్ని వింటూ ఉండింది. Wait at his feet. ఆయన పాదముల యొద్ద వేచి ఉండింది. These are the two things which will bring blessings in your life. మీ జీవితంలో కూడా ఆశీర్వాదములను తీసుకొని వచ్చే 2 విషయాలు ఇవేనండి. Now let us surrender our lives ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువుకు సమర్పిద్దాము. and look unto the Lord. ప్రభువు వైపు చూద్దాము. Ask him to give these 2 blessings in our lives. ఈ 2 ఆశీర్వాదాలను మన జీవితంలో కూడా ఇవ్వమని అడుగుదాము. Shall we pray? ప్రార్థన చేద్దామా? Our precious heavenly మా Father, ప్రశస్తమైన పరలోకపు all తండ్రి, those who are crying to have this close walk with you, O Father, supply their need right నీతో now. అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారిని కనికరించి వారి అవసరతలన్నీ తీర్చండి. Give them grace to read the word of God as much as they can every day, Father. ప్రతిరోజు నీ వాక్యాన్ని చదివే కృపను, శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. And also let them cling on to you in prayer like Mary. మరియవలే ప్రార్థనలో నేను హత్తుకుని ఉండగలిగే కృపను వారికి ఇవ్వండి. Those who are praying that they should be blessed with those kind of spiritual life, bless them, Lord. అటువంటి ఆధ్యాత్మిక జీవితంతో దీవించబడాలని ఎంతైతే ప్రార్థిస్తున్నారో వారిని అట్టి రీతిగా ఆశీర్వదించండి ప్రభువా. Let them have a close communion with you. నీతో అన్యోన్య సహవాసాన్ని వారు కలిగెందురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. My friends, are you thinking, where will my job come from? How will I get a promotion? నా స్నేహితులారా, నాకు ఉద్యోగం ఎలా వస్తోంది, పదోన్నతి ఎలా లభ్యమవుతుందని ఆలోచన చేస్తూ ఉన్నారా? Through the Jesus Calls Job Blessing Plan, thousands have entered into God's plan for their job. యేసు పిలుచుచున్నాడు ఉద్యోగ ఆశీర్వాద పథకం ద్వారా వేలాది మంది వారి యొక్క దేవుని ప్రణాళికలో ప్రవేశించారు. Through this QR code, enroll now and have a great increase in your career. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఇప్పుడే మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని గొప్ప వృత్తి భవితవ్యాన్ని పొందండి. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగా. ఎస్తర్ రాణి
Along with you, I wish Adanki John Wesley a happy birthday. God bless you according to Deuteronomy 7:14. You'll be blessed more than any other people. Father, bless Adanki John Wesley, Parimala with wisdom, divine health, and prosperity, and let them stand in the highest levels. And good health. Emilia Grace have good health in a golden future. Esther Rani and Naveen have spiritual blessings and financial prosperity. Bless the family too. And good health. Joshi have peace of mind in the family and good health. And Mrs. Kamala Kumari have divine health. In the name of Jesus. Amen. God bless you.